మన రాష్ట్ర ప్రభుత్వం టీటీడీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇన్నేళ్ళు నడిపిందబ్బా. ఏ ఒక్కరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏలొత్తి చూపించే ధైర్యం కూడా చేయలేకపోయారు. అంత సాహసం నిజంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసింది ఆ టీటీడీని ఏలెత్తి చూపించేలాగంటే చాలా బాధగా ఉంది. చాలా బాధగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం పైన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీని భ్రష్టు పట్టిస్తున్నారంటానికి ఇది వాస్తవం. ఈరోజు కూడా సెక్యూరిటీ వాళ్ళు మరి ఏమీ కళ్ళకేం గంతలేమని కట్టుకున్నారని తెలియదు, కానీ బిర్యానీ పొట్లాలు అవన్నీ కొండపైకి వెళ్ళినాయి. అసలు బిఆర్ నాయుడు గారు ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ద టీటీడీ చైర్మన్ అనేది ఎవరైనా కానీ కరెక్ట్గా చెప్పగలరు. అసలు బిఆర్ నాయుడు గారు అసలు పనికి రారు ఆ చైర్కి. ఆయన తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఇంకా టీటీడీని భ్రష్టు పట్టించే కార్యక్రమాలు ఇంకా కొనసాగేలా చేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఏదైతే హోంశాఖ సీరియస్ అయింది, కేంద్ర హోంశాఖ టీటీడీ వాళ్ళపైన, టీటీడీ అక్కడ ఉన్న వరుస ఘటనలపైన హోంశాఖ సీరియస్గా రియాక్ట్ అయింది. రేపు ఎల్లుండి తిరుమలలో పర్యటించనున్న కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ తొక్కిసలాట పోర్టులో అగ్ని ప్రమాదం ఘటనలపైన సీరియస్. తొక్కిసలాట పైన, ఇక లడ్డూ పోర్టు దగ్గర ఏదైతే అగ్ని ప్రమాదం సంబంధించి దానిపైన సీరియస్. ఇక టీటీడీ అధికారులతో భేటీ కానున్న హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ వరుస ఘటనలపై నివేదిక ఇవ్వాలని టీటీడీ అధికారులని ఆదేశించారు ఆయన. తర్వాత టీటీడీ వ్యవహారంపై మొట్టమొదటిసారి జోక్యం చేసుకున్న కేంద్ర హోంశాఖ చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇంతకంటే కూడా దిగజారి ఈ ప్రభుత్వం ఎంత పయనిస్తుందో దీనికంటే ఉదాహరణ ఇంకోట్లేదు. దీనికంటే ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నెన్ని మాట్లాడినారు, ఎంతెంత మాట్లాడుతున్నారు. ఈరోజు సనాతన యోధ అని మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వం హయాంలో కేంద్ర హోంశాఖ ఏలుపెట్టింది. ఇన్నేళ్ల చరిత్రలో టీటీడీ ఏర్పడినాక ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడు వేలు పెట్టల. మన రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉందా? మనకు గర్వంగా ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం మన రాష్ట్రానికి చెందింది, మన దగ్గర ఉంది. పక్క రాష్ట్రాలలో వచ్చి అక్కడ దర్శించుకుంటుంటే అక్కడ మనకు ఎలా ఉంటుంది తెలుసా? ఇది మనది. పక్కన వాళ్ళు వచ్చినా కూడా ఇది మనది అనే ఫీలింగ్ అక్కడ ఉంటుంది ఆ భక్తులకి, ఆ తిరుపతిలో. కానీ ఈరోజు మీరు చేసినటువంటి ఈ దరిద్ర పనికి కేంద్ర ప్రభుత్వం ఏలెత్తి చూపించేలాగా వచ్చింది. పక్కన వాళ్ళు ఏలెత్తి చూపించి నివేదిక కోరారు అంటే ఇన్నేళ్ళు ఎప్పుడు ఏలెత్తరు వాళ్ళు ఈరోజు ఎందుకు ఏలెత్తారంటే ఎంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకో. టీటీడీ చరిత్రలో మొట్టమొదటిసారి తొక్కిసలాట ఘటన జరగడం, అది మీ ప్రభుత్వ హయాంలో జరగడం, మీరు ఎక్కడో ఏదో పొరపాటు చేశారు. వెంకటేశ్వర స్వామి గారి ఆగ్రహాన్ని మీరు గురవుతున్నారు. తర్వాత టీటీడీ చరిత్రలో, తిరుపతి దేవస్థాన చరిత్రలో మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం వేలు పెట్టింది. రేపో మోపో వాళ్ళు మేము ఎందుకులే మీకు మేము చూసుకుంటామన్నా కూడా ఆశ్చర్యం లేదు ఇట్లాగని జరిగితే. నమస్కారం సార్, మీరు చేస్తున్న దౌర్భాగ్యమైన పనులు మాకు అవమానకరంగా ఉంది. హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతింటున్నాయి నిజంగా చెప్పాలంటే.